ఒకరోజు ఒక అబ్బాయి ఆలయంలో శివలింగం ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. శివయ్య, నేను ఎంత ప్రయత్నించినా ఓడిపోతూనే ఉన్నాను. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా లేరు అని బాధపడాడు. ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో మంచుతో కప్పబడిన కైలాస పర్వతం కనిపించింది. అక్కడ మహాదేవుడు చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. శివుడు మెల్లగా అన్నాడు, బిడ్డ, ఎందుకు భయపడుతున్నావు? నీ కన్నీరు నన్ను తాకింది. ప్రతి ఓటమి నిన్ను బలంగా మార్చడానికి వచ్చింది. కుక్కలు గుంపులుగా వస్తాయి, కాని సింహం ఎప్పుడూ ఒంటరిగానే గర్జిస్తుంది. అబ్బాయి అడిగాడు, అయితే నా జీవితంలో సంతోషం ఎప్పుడు వస్తుంది శివయ్య? శివుడు చిరునవ్వు చిందించి చెప్పాడు, కాలం మారడానికి ఒక్క క్షణమే చాలు బిడ్డా. నీకోసం ఈ శివయ్య కాలాన్నే మార్చేస్తాడు. నువ్వు పడిన ప్రతి కన్నీటి చుక్క నీ గెలుపుకి పునాది అవుతుంది. అంతే. ఆ అబ్బాయి ఒక్కసారిగా నిద్రలేచాడు. కాని ఈసారి అతని కళ్ళలో కన్నీళ్లు కాదు, ధైర్యం కనిపించింది.